నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా నీ ఆశ నిరాశ, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ బలహీనతలు తెలుసు, నీ బలం తెలుసు, నీ వీక్ పాయింట్స్ తెలుసు. వాడు వంతు వాడు తిప్పలు పడతాడు, కానీ నిన్ను పిలిచిన వాడు నీ చేయి పట్టుకొని ఉంటాడు. ఏమి ఇబ్బంది పడే పని లేదు. నువ్వు వాడిని కాదు, ఈయన వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో అద్ది అంటే ఎదురు వస్తుంది. కోడి పందెం మీరు ఎంతమందికి తెలుసా అండి? కోళ్ళు 2 కొట్టుకోవటం. కోడి పందెం ఎంతమందికి తెలుసు? పందాలు 2 రకాలు ఉంటాయి. విడికాళ్ళ పందెం ఒకటి, కత్తుల పందెం ఒకటి ఉంటుంది. విడికాళ్ళు అంటే చాలాసేపు కొట్టుకుంటాయి, వాటి కాళ్ళకి కాటాలు ఉంటాయి. ఆ కాటాలే కత్తుల్లాగా అవతల దాన్ని గాయపరుస్తూ ఉంటాయి. అది చాలాసేపు నడుస్తుంది. కత్తుల పందెం అయితే గట్టిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు, ఒక 5 నిమిషాల లోపే అయిపోద్ది. అంతేనా? కత్తుల పందెం. ఇప్పుడు యేసయ్య మనల్ని కూడా కత్తి కట్టి దించాడు అనమాట రంగంలోకి. వాడు ఆల్రెడీ కత్తి కట్టుకొనే ఉన్నాడు. వాడు సిగ్గులేనివాడు. ఎవడాడు? వాడున్నాడు సిగ్గులేనివాడు. వాడు ఆల్రెడీ కత్తి కట్టుకొని ఉన్నాడు. మన యజమానుడు మన వైపు చూస్తూ ఉంటాడు. వాణ్ణి పోరాడాలి, వాణ్ణి తొక్కాలి, వాణ్ణి గెలవాలి. యజమానుడికి విజయం సాధించి నిలబడాలి. జయించిన వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు. ఏం జయించాలి? ఆయన అనుమతించే వాటన్నిటిని అధిగమించి నిలవాలి. దేవునికి స్తోత్రం. జయిస్తే ఇది, జయిస్తే అది, జయిస్తే ఇలా, జయిస్తే అలా అని జయాన్ని గురించి మాట్లాడతాడు. అంటే యుద్ధరంగము, యుద్ధం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఒక్క మొక్క వినండి, మీకు ఉపయోగపడేటువంటి మాట ఇందులో ఉంది. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు పొద్దస్తమానం మన కత్తి అవతల వాడికి తగిలి గాయం చేయటమే కాదు, కొన్నిసార్లు ప్రత్యర్థి కత్తి కూడా మనకు తగిలే అవకాశం ఉంది. అర్థమైందా? మన భారాన్ని, మన దర్శనాన్ని, మన గురిని మనం చేరకుండా, నెరవేర్చకుండా వాడు మనల్ని గాయపరచి పడద్రోసేటువంటి ఘట్టాలు కొన్ని ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఎదురవుతాయి. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రయాణం సాగించడం అంటే ఇరుకు మార్గ ప్రయాణం అన్నాడు. సుఖవంతమైన ప్రయాణం ఉండదు, కష్టంతో కూడిన ప్రయాణం, కానీ అద్భుతమైన గమ్యం. విశాల మార్గ ప్రయాణం సూపరు, కానీ ముగింపు నరకం. కాబట్టి మన ప్రయాణం అంత సుఖవంతం కాదు, గాయాలవుతాయి. కొన్నిసార్లు సమస్యలు మనల్ని గాయపరుస్తాయి. వినండి, సమస్యలు గాయపరుస్తాయి. కొన్నిసార్లు నిందలు గాయపరుస్తాయి, మనుషుల మాటలు గాయపరుస్తాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. కొన్నిసార్లు మన ఆర్థిక సమస్యలు మనల్ని గాయపరుస్తాయి. కొన్నిసార్లు కొంతమంది చేసే అవమానాలు, అవహేళనలు మనల్ని గాయపరుస్తాయి. కొన్నిసార్లు మన బలహీనతలు, రోగాలు మనల్ని కృంగదీస్తాయి. వీటన్నిటితో పాటు ఇంకొకటి ఉంది. తెలిసి తెలియక మనం చేసే పొరపాట్లు కూడా మనకు గాయాలుగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మనలో దొర్లే తప్పులు, పొరపాట్లు, మన నుండి జరిగే చిన్న పెద్ద పాపాలు కూడా మచ్చలుగా, గాయాలుగానే మన మీద నిలబడతాయి. శ్రమ వలన గాయపరచబడని, రోగం వల్ల గాయపరచబడని, నింద అవమానం వల్ల గాయపరచబడని, లేదా పాపము వల్ల గాయపరచబడని,
గాయపడ్డ కోడి గురించి యజమాని ఏమనుకుంటాడండి? ప్రత్యర్థి ఏమనుకుంటాడు? యజమాని ఏమనుకుంటాడు? ఈ ఒక్కటి ఆలోచించండి, అయిపోయిందిగా. మన కోడిని వదిలాం, అవతల కోడి మీద పోట్లాడుతుంది. దీని దెబ్బలు దానికి కొన్ని తగిలినాయి, దాని కత్తి దెబ్బలు దీనికి కొన్ని తగిలినాయి, గాయపడింది, పడిపోయింది. ఇప్పుడు యజమాని ఏం ఆశిస్తాడు? ఇంక అయిపోయిందని చేతులు ఎత్తేస్తాడా, లేకపోతే ఇంకేమైనా కోరుకుంటాడా? ఏం ఆశిస్తాడు? ఏం కోరుకుంటాడు? ఖచ్చితంగా అతని హృదయం నిండా ఏముంటుందో తెలుసా? లేరా, పోరాడరా, నువ్వు లేవాలి, మళ్ళా పోరాడాలనే యజమానుడు కోరుకుంటాడు. ప్రత్యర్థి ఏం కోరుకుంటాడు? పడ్డదిక లేవకూడదని కోరుకుంటాడు. వింటున్నావా? రైట్. ఏ విధం చేతనైనా నువ్వు గాయపరచబడి, ఏమండి, కొంతమందికి సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అన్నీ ఓకే, కానీ తప్పులు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో, పొరపాట్లు, ఊహించలా, అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా జరిగినటువంటి పొరపాట్లు కొన్ని తమ జీవితాల్లో ఉంటాయి. వాటిని బట్టి కృంగిపోయి లేవలేరు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? వాడు నిన్ను గురుచూసి కొట్టాడు, గాయం అయింది, దాన్ని బట్టి నువ్వు కూలబట్టం కాదు, తిప్పుకొని లేవాలి, ఇది నేను ఎదురు చూస్తున్నాను అంటాడు ఆయన. తప్పో జరిగిపోయిన దాని గురించి నువ్వు ఊరిక అక్కడే చక్రం తిప్పుతా కూర్చోవద్దు. విదిల్చుకొని జూలు విదిల్చు. నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తున్నాను, పో, నీ గాయాన్ని నేను కడతాను, పో, మళ్ళీ పోరాడు. వాణ్ణి అంతం చేసిన దాకా నువ్వు ఆగకూడదని నేను రేపుతా ఉంటాడు ఆత్మ. కానీ సాతాను ఏం కోరుతాడు తెలుసా? పడ్డ నీవు ఇక లేవకూడదని కోరుతాడు. నీ మీద ఇంకా మాటల అస్త్రాలు వదులుతాడు. నువ్వు ఇంత తప్పు చేసావు, ఇంత పొరపాటు పడ్డావు, ఇంత తేడా, నువ్వు అంత తేడా, నువ్వు ఇలా ఉన్నా, ఇన్ని తప్పులు నీ దగ్గర, అష్టవంకాల్లో నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు దేవుని దగ్గరికి? అసలు నిన్ను ఎట్లా ఒప్పుకుంటాడు దేవుడు? దర్శనం లేదు, భారం లేదు, నీ బొందా లేదు, అన్నీ తీసుకెళ్ళి ఏట్లో కలిపేసి నువ్వు ఇంత దరిద్ర కొట్టు స్థితికి దిగజారి మళ్ళా తగుదునా అనుకుంటా వస్తావా? సిగ్గులేదా నీకు అంటుంటాడు వాడు. ఆ మాట దేవుడు అంటాడా? దేవుడు అనడు. యజమానుడు ఏం కోరుతాడు? లేరా, ఓ మళ్ళా అంటాడు. వాడేమంటాడు? ఇంకొద్దు, లేవద్దు, ఇంక వేస్ట్, లేచినా ఏం లేదంటుంటాడు. ఎవరి కోరిక తీరుద్దాం? మన యజమానుడి కోరిక తీరుద్దామా? ఒళ్ళంతా తూట్లైనా సరే పోరాటం ఆగకూడదు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగటానికి లేదు. పాపంతో రాజీ పడటానికి లేదు. తేడా పడ్డావా, అడుగుజారి కింద పడ్డావా, పడ్డగాడి కూర్చొని దీన మాటలు మాట్లాడవాకు. లేదు బ్రదరు, నా వల్ల కాదులే బ్రదరు, నేను పనికిరానులే బ్రదరు, కష్టం బ్రదరు, ఈ సోది మాటలు మాట్లాడద్దు. ఇవన్నీ సైతానుగాడి దెబ్బ పడ్డవాళ్ళు మాట్లాడే మాటలు. కష్టమైంది తమరి బొందా, లేవాలి, జూలు విదిల్చి లేవాలి, మళ్ళీ పోరాటానికి దిగాలి. పాపంతో రాజీ పడకూడదు, శ్రమతో రాజీ పడకూడదు, సమస్యతో రాజీ పడకూడదు, నిందల అవమానాలతో రాజీ పడకూడదు. అవన్నీ మారిపోతాయి. నువ్వు జయిస్తావు, నువ్వే గెలుస్తావు. నీ చెయ్యి పట్టుకున్నవాడు గెలిచినవాడు, నీ చెయ్యి పట్టుకున్నవాడు జయించినవాడు. నిన్ను జయ జీవితంలోకి తీసుకెళ్తాడు ఆయన. నువ్వు ఆయన్ని నమ్ము. ఆయన ఏం కోరుకుంటున్నాడో ఎదురు చూడు. పడ్డకాడే ఆగిపోవాలని ఆయన కోరుకోవటల్లా, విదిల్చుకొని లేచి నువ్వు మళ్ళా యుద్ధం చేయాలని ఆయన కోరుతున్నాడు. కానీ శత్రువు నువ్వు కూలబడ్డ దగ్గర అక్కడే అయిపోవాలని వాడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దర్శనాన్ని కోల్పోయి భారాన్ని వదిలేసి నిన్ను నువ్వు నిందించుకుంటూ, దూషించుకుంటూ, విమర్శించుకుంటూ, ద్వేషించుకుంటూ నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? అక్కడే ఉండి అన్నిటిని వదిలేసి ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? సాతానుని గెలిపిస్తున్నావు నువ్వు. నో,
నీకైన గాయాన్ని బట్టి నీ దర్శనాన్ని భారాన్ని కోల్పోయావంటే సైతానుని గెలిపించిన దాన్ని గెలిపించిన వాడు అవుతావు. కోల్పోకూడదు. అవసరమైతే గాయమైందా, యజమాని వైపు చూడు. గాయాన్ని స్వస్థపరిచి నిన్ను మళ్ళా సిద్ధపరిచి ముందుకు నడిపిస్తాడు. నిరంతరం తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు గెలవాలని, నువ్వు లేచి నిలవాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు నీ ప్రాణప్రియుడు నజరేయుడగు యేసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో వినేవాళ్ళు కానీ, తర్వాత వినబోతున్న వాళ్ళు కానీ, అందరికీ ఇదే మాట. గాయపడి అక్కడే కూలబడ్డావంటే అది ఏ విధమైన గాయమైనా కావచ్చు. పాపాన్ని బట్టి, నీలో జరిగిన తప్పును బట్టి, పొరపాటును బట్టి అయిన గాయమైనా కావచ్చు. దాని నుంచి కూడా నువ్వు లేచి యుద్ధంలోకి వెళ్ళాలి అనేది దేవుడు కోరుతున్నాడు. నువ్వు లేవకుండా అక్కడే పడిపోవాలని సాతాను కోరుతున్నాడు. దయచేసి దేవుని ప్రేమను సంశయించొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు, క్షమించాడు. లే, ఈసారి మళ్ళా మొదలుపెట్టు, తప్పకుండా గెలుస్తావు. హల్లెలూయా. దేవుని ప్రేమను విశ్వసించే విషయంలో స్థిరంగా ఉండాలి. 4వ మాట అయిపోయింది. ఆయన ప్రేమ మన ప్రేమలాగా చంచలంగా మారిపోయే ప్రేమ కాదు. ఆయన ప్రేమ స్థిరమైన ప్రేమ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నాకు డౌటు, తప్పిపోయిన కుమారుడు తప్పిపోతున్నాడు. అసలు నాకు అర్థం కాదు, నాన్న నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వాడికి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడన్నా ఆలోచించారా? వాడికి ఆస్తి భాగం పంచేలా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పోతే పోరా, అడుక్కపో, రూపాయి కూడా ఇన్ను అంటారు కదా సహజంగా తండ్రులు. అంటారా అనరా? మీ అబ్బాయి పోతానంటే నువ్వేమంటావు? అయ్యా మరి ఎప్పుడేద్దాం భాగాలు, ఆస్తి వాటాలు ఎప్పుడేద్దాం అంటావా? వాడు అడిగాడు అనుకో, చెప్పు తీసుకొని కొడతా, ఎవడరా నీకు నేను భాగం ఇవ్వాలా? ఏం చేసావనరా? గాలికి తిరిగి ఓ అంటారు. అవునా? మరి చిన్న కుమారుడు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను నాన్న, నాకు రావాల్సిన ఆస్తి నాకు అంటే ఎలా భాగం పంచి ఇచ్చాడు? నాకు డౌటు. తప్పిపోతాను నాన్న అని తండ్రి దగ్గరికి పోతే సంతోషంగా పోయి అని అప్పచెప్పినట్టుంది. తప్పిపోరా పెందలాడి. అట్లా కాకుండా చిల్లి గవ్వగోడు ఏమనంటే సణుక్కుంటానో కొనుక్కుంటానో అక్కడే కూర్చుంటాడుగా. అవునా? అంటే కొన్నిసార్లు నిజంగా ఇదొక వింతైన అనుభవం అన్నమాట. తప్పిపోవటానికి నువ్వు వీళ్ళు ఉరితే ఆ అనుభవం కూడా ఎందుకు చూద్దు కానీ కొంచెం వెళ్ళు నాన్న అనే అవకాశం. స్తోత్రం. పోయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సమృద్ధి గలవాడైపోయాడు, సంపన్నుడిగా పోయాడు, చివరికి బిచ్చగాడిగా బికారిగా మారి చివరికి పందుల దొడ్లో స్థిరపడ్డాడు. వాడి ప్లేస్ ఎక్కడికి పోయిందో చూడండి. ఓకే, ఈ గతి పడతాడని ఆయనకి తెలుసు. స్తోత్రం. మరి జీవం గల దేవుని దగ్గర నుండి పోయినోడు ఇంకెవరి చేతిలో పడతాడు? వెలుగుకు దూరం అయినోడు చీకట్లోనేగా కూర్చుంటాడు. తర్వాత బుద్ధి వచ్చినప్పుడు, అంటే వాడికి సిగ్గు వచ్చినప్పుడు వాడు ఒకటి అనుకున్నాడు, కూర్చొని ఆ పందుల దొడ్లో కూర్చొని పని చేస్తాను కూడిపెట్టండి అన్నవాడు పెట్టట్లా. పనికి మాలినోడైనా నా ఆస్తి నాకు పంచి అంటే నిర్దాక్షిణ్యంగా పంచి ఇచ్చిన ప్రేమ గలవాడు నా తండ్రి. నన్ను ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదు, ఎక్కడ ఆటంకపరచలేదు, నా స్వేచ్ఛకి ఎన్నడూ భంగం కలిగించలేదు. నన్ను ఎంతో ప్రేమించే మా నాన్న, దీనుడైన మా నాన్న, ప్రేమ కలిగిన మా నాన్న, మంచివాడైన మా నాన్న, తన దగ్గర ఉండే దాసులకు సైతం కడుపు నిండి అన్నం పెట్టి వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూసుకునే మా నాన్న. ఇంత మంచి నాన్న వదిలిపెట్టి నేను ఈ శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నానేంటి అని వానికి సిగ్గు వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమను గుర్తు చేసుకొని తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. ఆశ్చర్యం చెప్పన, పడి లేచి అనుభవాలు పొంది వీడి తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నేను అనర్హుణ్ణి, అయోగ్యుడిని అని వీడి ఏడిస్తే ఆల్రెడీ ఇంట్లో ఉన్నోడు ఏమంటున్నాడు మీకు తెలుసు. నాకు ఒక గొర్రెని ఇచ్చావా, ఒక మేకని ఇచ్చావా, ఒక దాన్నన్న ఇచ్చావా, ఒక దూడని ఇచ్చావా అంటున్నాడు ఇంట్లో ఉండి. ఇప్పుడు ఎవడు బతుకున్నాడో ఎవడు పోయినాడో మీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ప్రిలారా, పడ్డవాడు చెడ్డవాడు అనుకోవద్దు,
పడ్డవాడు తిరిగి లేవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన లేపి నిలబెడతాడు కూడా పడ్డవారిని. కాబట్టి ఎవరైనా స్పిరిచువల్ లైఫ్లో బలహీన పడుంటే ఇదిగో ఈ మాట చేత ధైర్యం తెచ్చుకొని తిరిగి ఉజ్జీవింపబడండి. ఈ మాటను ఆధారం చేసుకొని నిలబడ్డోళ్ళు పడారు. అనుభవం కోసం అన్నయ్యా అని పళ్ళు రాలొచ్చు, జాగ్రత్త. పడ్డోడిని లేపడానికి మాట్లాడుతున్నాను కానీ నిలబడ్డోడు పట్టడానికి కాదు. ఓకే, రైట్. దేవుడు నిన్ను ప్రేమించేది స్థిరం. ఆ ప్రేమను నమ్మే విషయంలో నువ్వు స్థిరంగా ఉండు, సందేహం రానియొద్దు. ఓకే, ఎంత గాయమైనా యేసయ్య దగ్గరికే వెళ్ళు. ఆయనే కట్టి స్వస్థపరిచి నిన్ను లైన్లో నిలబెడతాడు. ఎందుకంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో, యేసయ్యతో మనం జీవితాన్ని ఆరంభించాం. పతివ్రత తన భర్తతో ఎప్పటికీ ఎడబాయినట్లు హృదయంలో కలలో సైతం ఆయన తలంపులే తప్ప అన్యులను రాని అన్నట్లు తలంపులలో, కలలో, స్వప్నంలో సైతం మనకి యేసుతోనే. ఇక రెండో దాన్ని తలంపుల్లో కూడా రానివ్వరాదు, అందులో స్థిరంగా ఉండాలి. రెండవది ఆయన ఇచ్చే వాటిని గూర్చిన నిరీక్షణ విషయంలో స్థిరంగా ఉండాలి. మూడవది ఆయన దర్శనం, ఆయన ఇచ్చిన భారాన్ని నెరవేర్చడంలో స్థిరంగా ఉండాలి. నాలుగవది ఆయన ప్రేమను నమ్ముటలో. ఒకప్పుడంటే ప్రేమించాడు కానీ ఇప్పుడు అనుమానమేనండి, నన్ను ఒప్పుకోడు అనుకోవద్దు. నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయినా ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమించి, నువ్వు ఆయన వైపు చూస్తే ఆ గాయాలు కట్టి నిన్ను మళ్ళా యుద్ధభూమిలో నిలబెట్టి జయాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. నీ ప్రాణప్రియుడు నువ్వు ఎప్పటికైనా సరే తిరిగి లేచి పోరాడి గెలవాలనే ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. నీ శత్రువైన సాతాను మాత్రం నువ్వు తిరిగి రికవర్ కాకూడదు, లైన్లోకి రాకూడదు, నువ్వు అదే దరిద్రగొట్టు స్థితిలో, అదే శాపగ్రస్త స్థితిలో ఉండాలని వాడు ఎదురు చూస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన వైపు మళ్ళుదాం రండి.